హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు నా స్టైల్లో క్యారెట్ హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేను మీకు. దీనికి ఘీ అవసరం లేదు, ఏం అవసరం లేదు. డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు, మీ ఇష్టము. మేమైతే వేసుకోం, మా పిల్లలు తినరు. అంటే కీర్లో వేస్తే తినరు, వెరైటీ ఒట్టిగానే తినేస్తారు. సో ఇట్లాగానే టేస్ట్ వస్తుంది. ఇలా చూడండి, ఇది ఎట్లా ఉంటుందో ఒకసారి మీరు చూసుకోండి. ఓకే, పాలు అయితే లీటరు, ఫుల్ క్రీమ్ మిల్క్. ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే బాగుంటుందండి. ఇది ఫుల్ క్రీమ్ మిల్క్ లీటర్. ఇది క్యారెట్ అయితే హాఫ్ కేజీ. షుగర్ అయితే 300 గ్రామ్స్. షుగర్ అయితే 300 గ్రామ్స్. అంటే మళ్ళీ చెక్ చేసుకోవచ్చు, ఎక్కువ వేయాలి ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేయాలి తక్కువ వేసుకోవచ్చు. ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని తక్కువ ఉంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, అది నేను పొయ్యి మీద పెట్టాక వేసినప్పుడు చూపిస్తాను. ఎందుకంటే ఒకసారి క్యారెట్ షుగర్ తక్కువ ఉండొచ్చు, షుగర్ ఎక్కువ ఉండొచ్చు. సో అందుకని నేను అట్లా చేస్తాను. అప్పుడు వేసుకోవచ్చు, ఏం కాదు, నో ప్రాబ్లం. సో ఇదొకటి, ఇంట్లో ఏది ఉంటే అది దీంట్లో ఇట్లా పీల్ చేసుకుందాం. ఓకే, మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మీరు పొయ్యి మీద ఇది పాలు పెట్టేసి సిమ్లో పెట్టేసేసి పాలు ఇది గ్రేట్ చేసేసుకోవచ్చు. ఓకే అండి, అర్థమైందా? ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో నా క్యారెట్ తురుము అయితే ఇంత అయింది. ఇది ఓకే ఫ్రెండ్స్, కనిపిస్తుందా? ఇంత అయితే అయింది. పాలు పొంగు వచ్చేసినాయి, వేసేసుకోవడమే డైరెక్ట్. పాలు పొంగు వచ్చేసాయి. మొత్తం వేసేసుకుందాం. సో క్యారెట్ వేసేసాను, క్యారెట్ తురుము వేసేసాను. ఇట్లాగా మంచిగా చాలాసేపు బాయిల్ అవ్వాలి. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి, కానీ తింటుంటే బాగుంటుంది. పలుకుల్లాగా తగులుతూ చాలా బాగుంటుంది. మామూలుగా పాలు పగలకొట్టి అట్లా చేసుకుంటారు, అట్లా కాకుండా ఇట్లాగా ఒకసారి ట్రై చేయండి. చాలా టైం టేకింగ్ ప్రాసెస్, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. మా మీనుగాడు పడుకున్నాడు, లేకపోతే ఈ పాడికి వస్తాడు. వాడికి స్వీట్స్ అంటే ఇష్టం. మొత్తం కోవలాగా అయిపోతుంది. ఇది చివరికి స్ట్రక్చర్ వచ్చేసి ఇది క్యారెట్కి పట్టుకొని పోతుంది పాలు, అట్లా స్ట్రక్చర్ వస్తుంది. పాల పౌడర్ ఏం అవసరం లేదు, ఓన్లీ పాలే దగ్గరకు అయ్యి దీనికి క్యారెట్కి పట్టుకుంటుంది. చూద్దాం ఫైనల్గా ఎట్లుంటుందో చూపిస్తాను. సో ఇట్లా చాలాసేపు ఉడికిస్తూ ఉండండి. ఓకే, ఇట్లా వెడల్పాటిది గిన్నె తీసుకోండి, వెడల్పు ఉండాలి. ఎందుకంటే మనం తిప్పుతాం తర్వాత, ఇప్పుడంటే ఓకే, తర్వాత దగ్గరగా అయ్యే కొద్దీ ఇక్కడ అడుగంటుతుంది, కింద అడుగంటుతూ ఉంటుంది. సో మనం ఇట్లా తిప్పాలి, ప్రెషర్ పెట్టి ఇట్లా తిప్పుతున్నప్పుడు మనం తిప్పాలి, ఇట్లా గట్టిగా అడుగంటకుండా. సో వెడల్పాటిది ఉంటే బాగుంటుంది. ఓకే, షుగర్ ఇప్పుడే వేయొద్దండి. షుగర్ కొంచెం ఉడికాక వేద్దాము షుగరు. అలానే షుగర్ లాస్ట్లో వేయకూడదు, ఎందుకంటే పాకం గట్టి అయిన తర్వాత తీసుకోదు. తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా షుగరు ఇప్పుడు వేసాం కదా, వేసిన ఒక 5-10 మినిట్స్కి షుగర్ వేసుకుందాము. చాలామంది చాలా రకాలుగా చేస్తారు, ఘీలో ఫ్రై చేస్తారు, చాలా రకాలు. కానీ ఇదైతే ఒక టైపు, ఘీ లేకుండానే ఇట్లా చేసుకోవచ్చు. ఇది ఒక టేస్ట్ అన్నట్టు, ఎవరిష్టం వాళ్ళదిలేండి. నాకు తెలిసింది ఇది, అంటే మేము చేసుకునేది అది కూడా తెలుసు. మేము రెగ్యులర్గా ఫాలో అయ్యేది ఇట్లాగే. మీరేమనుకోవద్దండి, నాకు తెలుగు క్లియర్గా రాదు, అందుకు నేను తడబడుతున్నాను. మీరు ఎవరేమనుకోవద్దు. సో ఇప్పుడు నాకు 7 మినిట్స్ అయింది. నేను ఇప్పుడైతే షుగర్ వేసేసుకుంటున్నాను. షుగర్ వేసి కలుపుదాం మంచిగా. సో నేను కొంచెం స్పూన్ తోటి టేస్ట్ చేశానండి, మాకైతే సరిపోయింది. షుగర్ కరెక్ట్గా 300 గ్రామ్స్ అయితే నాకు సరిపోయింది. మరి మీకు ఎక్కువ తక్కువ చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. అంటే ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ, తెలియదు కదా, అందుకని ఒకసారి వేసుకొని మినిమం ఒక 1/2 కేజీ ముందు వేయండి. లేకపోతే ఎక్కువ అయితే తినలేము, తక్కువ అయితే మళ్ళీ వేసుకోగలం కదా, పాడే ఛాన్సెస్ ఏమి ఉండవు. సో మీరు ముందు
ఇంకా తక్కువ షుగర్ తక్కువ తినే వాళ్ళైతే పావు కిలో అట్లా అంటే 250 గ్రామ్స్ అట్లా వేసుకోండి. మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ వేసుకొని ఊరికి జస్ట్ అట్లా టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకా ఇది దగ్గర అయ్యే వరకు ఉడికించాలి. ఇదైతే దగ్గర ఉండాలండి, లేకపోతే మొత్తం మాడిపోతుంది కింద. దగ్గరుండి నీట్గా దగ్గరుండి చేసుకోవాలి, లేకపోతే కింద అడుగంటిపోతుంది. మళ్ళీ టైం టేకెన్ ప్రాసెస్, కానీ దగ్గరుండి చేసుకుంటేనే మంచిగా నీట్గా వస్తుంది. ఓపిక చాలా అవసరం దీనికి, ఓపికతో చేయాలి. ఏదైనా కొంచెం వంట అయినా ఓపికతో చేసుకుంటే మంచిగా ఉంటుంది. ముందు కష్టపడదాం, తర్వాత ఇష్టం అదే వస్తుంది, అంతే కదండి. అంటే ముందు కష్టపడి ఇట్లా తిప్పుతూ పొయ్యి దగ్గర నిల్చోవాలి, తర్వాత తినేటప్పుడు ఇష్టంగా తింటాం. చూడండి ఇట్లాగా ఊరికే అంటే మధ్య మధ్యలో కలుపుకోండి, కానీ ఇట్లా సైడ్కి ఇట్లా ఉంటుంది కదా, ఇది కూడా ఇట్లా అని తీసేసుకోండి. ఎందుకంటే మీకు తర్వాత గిన్నె కడుక్కోవడానికి ఇబ్బంది ఉంటుంది. సో ఇట్లా ఊరికి ఇట్లా అంటుండండి, వేడి మీదే వచ్చేస్తుంది. ఇట్లా అంటుకొని పోకుండా ఇట్లా ఏమంటారు మలాయ్ మీగడ, ఈ మీగడ ఇట్లా వచ్చేస్తుంది. సో వేడిగా ఉన్నప్పుడే అట్లా వచ్చేస్తుంది, మీగడే కదా టేస్ట్. అందుకని ఇట్లా అంటూ ఉండండి, గిన్నెల సైడ్కి ఇట్లా అంటూ మళ్ళీ కలుపుతూ ఉండండి. పెద్ద మంట మీద పెట్టండి, కానీ మీరు దగ్గర ఉండాలి, పైకి పొంగకుండా దగ్గర ఉండాలి. నాకు ఇది పైకి పొంగడం లేదు, అందుకే నేను పెద్ద గిన్నె పెట్టుకున్నా, పెద్ద మంట పెట్టుకున్నా. చిన్న మంట అయితే కుదరదు, ఇంకా టైం ఎక్కువ తీసుకుంటుంది. సో పెద్ద మంటే, అది దగ్గరకు వచ్చే వరకు మీరు పెద్ద మంటనే పెట్టాలి. నేను చూడండి పెద్ద మంటనే పెట్టాను. దగ్గరకు వచ్చాక సిమ్లో పెట్టి తిప్పాలి, అది తర్వాత ఇంకా ప్రాసెస్ చూపిస్తా. డ్రై ఫ్రూట్స్ చెప్పాను కదండి, డ్రై ఫ్రూట్స్ అయితే మీ తర్వాత అయినా ఫ్రై చేసుకొని, మొత్తం అయిపోయిన తర్వాత ఫ్రై చేసుకొని మీద వేసుకోవచ్చు. మా పిల్లలు తినరు, అందులో వేసినా కూడా తీసేస్తారు. ఒట్టిగా అయితే తింటారు, అందులో వేస్తే తినరు. ముందు కాకరకాయ, తర్వాత కీకరకాయ అనే రకం మా పిల్లలు, సో అందుకు వేయను నేను. మీరు ఇష్టమైతే వేసుకోండి, జీడిపప్పు, బాదాం, కిస్మిస్, అది మీ ఇష్టం, వేసుకోవచ్చు. క్వాంటిటీ అనేది డబల్ ఉండాలండి ఎప్పుడైనా. ఇప్పుడు మీరు పావు కేజీ తీసుకున్నారనుకోండి క్యారెట్, 1/2 లీటర్ మిల్క్ తీసుకోవాలి. అట్లాగా క్వాంటిటీ క్యారెట్కి డబల్ ఉండాలి, అట్లా ఉంటేనే ఇది బాగుంటుంది. కిలో క్యారెట్ అనుకోండి 2 లీటర్ల మిల్క్ తీసుకోవాలి. ఇది నాకు 1/2 కిలో కాబట్టి క్యారెట్ లీటర్ మిల్క్, అట్లాగా క్యారెట్ 1/2 కేజీ, మిల్క్ లీటర్, అట్లాగా 1 లీటర్, అట్లాగా ఎప్పుడైనా డబల్ ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. చూడండి ఇంకా దగ్గర పడాలి. ఇప్పుడు మీరు ఇట్లా కలపొద్దు, జస్ట్ ఇట్లా ఊరికి ఇట్లా అనండి, ఇట్లా వేయండి, అంతే. అంటుకోకుండా ఇట్లా వేయండి. మీరు ఇలా కలపడం వల్ల ఇది బ్రేక్ అవుతుంది, అంటే కోవాలాగా ఫామ్ అయింది కదా, కోవాలు సన్నగా వస్తాయి. కోవాలు ఆగుంటేనే బాగుంటుంది. సో అందుకని జస్ట్ ఇట్లా అంటూ ఉండండి. ఓకే, ఇట్లా వేసుకోండి, అంతే. ఇలా ప్రెషర్ పెట్టి ఇట్లా కలపొద్దు. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుందాము. నెయ్యి మీ ఇష్టం అండో, నెయ్యి ఉంటేనే చేసుకోవాలా, లేకపోతే లేదు, అట్లా కాదు. నెయ్యి ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. దీనికి ఈ ప్రాసెస్కి ఇట్లా నేను చేసుకునే విధంగా అయితే చూశారు కదా, పాలు కనిపిస్తుందా, లేదు కదా, కోవాలాగా అయింది కదా. అట్లాగా చూడండి, కింద ఎక్కడ అడుగంట లేదు. ఇట్లా చేసుకోవాలి. ఇంకా దగ్గర పడాలి. మా మీనిగాడు పడుకుండు, డోర్ పెట్టేశాను, లేకపోతే వచ్చేస్తాడు, చేయనీడు. ఇది మొత్తం పోతుంది, దగ్గరుండి చేయాలి కాబట్టి కాలిపోతుంది. అటు ఇటు చూశానంటే మళ్ళీ పోతుంది, అందుకని డోర్ పెట్టేశాను రాకుండా. సో ఈ స్టేజ్లో మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. చూడండి ఏం లేదు, కింద అంతా వచ్చేసింది, చూసారు కదా. ఇట్లా అంటే వచ్చేస్తుంది, ఏం లేదు. అంటే ఇట్లా వాటర్ కంటెంట్ లేదు, జ్యూస్ కానీ ఇట్లా గిన్నెకి అంటుకోకుండా మొత్తం క్లీన్గా వచ్చేస్తుంది. మనం డిష్ అవుట్ చేసేద్దాం. సో నా క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి. చూడండి ఇట్లా కోవాలాగా ఉంది కదా, అట్లా
అట్లా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మాకైతే ఇది మా ఫ్యామిలీకి అంటే మా నలుగురికి మా పిల్లలకి సరిపోతుంది. ఈ క్వాంటిటీ అయితే ఒక పూటకి సరిపోతుంది, ఎందుకంటే మా ఇంట్లో స్వీట్ అందరూ బాగా తింటారు. సో ఇదనమాట నా గాజర్ కా హల్వా, నా క్యారెట్ కా హల్వా. ఓకే ఫ్రెండ్స్, నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.